ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి మన ఆత్మీయ జీవితాన్ని, అలాగే వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ప్రతి విషయంలో కూడా ఏ ఏ జనుల మధ్య మనం బ్రతుకుచున్నామో, మనం బ్రతుకుచున్నది వేరు వేరు వ్యక్తుల మధ్య అయినా, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఉద్యోగ ప్రాంతంలో వేరు వేరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. కుటుంబంలోని వ్యక్తులు వేరు, అలాగే సమాజంలో వ్యక్తులు వేరు, బంధువులలో ఉన్న వారు వేరు, రక్త సంబంధికులు వేరు. అంటే మనిషిగా మనం బ్రతుకుచున్నప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఎన్ని సంబంధాలు అయితే కలిగి ఉన్నామో, ప్రతి సంబంధము కూడా మనల్ని సంతోషపెట్టే, ఆనందపరిచే సంబంధాలు కావు. కానీ ప్రతి సంబంధం వలన, ప్రతి వ్యక్తి వలన ఏదో ఒక సమయంలో మనము బాధను అనుభవిస్తాము. నోట్ దిస్ పాయింట్. భార్య వలన బాధ అయ్యుండొచ్చు. ఉదాహరణగా భర్త వలన బాధను పొందే భార్యలు ఉన్నారు. తల్లిదండ్రుల వలన పిల్లలు బాధపడుతూ ఉంటారు. పిల్లల వలన తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రాంతంలో పై అధికారుల వలన కింది స్థాయి వారందరూ కూడా బాధపడుతూ ఉంటారు. మీరు గమనిస్తున్నారు లేదో, ఈ బాధ వలన వచ్చేదే దుఃఖము, వేదన. గమనిస్తున్నారు కదా. మనిషి తన జీవితంలో హృదయంలో ఎక్కువ బాధపడడం వల్ల ఏమొస్తుంది అంటే వేదన వస్తుంది. వేదనతోటి వేదన కూడా తట్టుకోలేకపోతే కళ్ళల్లో నుంచి ఏమొస్తుంది చెప్పండి? దుఃఖముతో పాటు కన్నీరు కారుతుంది. చాలామంది మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఏడ్చిన వారమే. అంటే పుట్టినది మొదలుకొని పోయేంత వరకు ఏదో ఒక సన్నివేశంలో, ఏదో ఒక సందర్భంలో కన్నీరైతే కార్చిన వారే. నేను ఎంతవరకు అసలు ఏడవలేదండి అన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే పుట్టింది మొదలుకొని ఖచ్చితంగా ఏడవాల్సిందే. పెద్ద అయిన తర్వాత ఏడుస్తారు కొంతమంది, యవ్వన ప్రాయంలో ఉండగా ఏడుస్తారు. కారణాలు చాలా ఉంటాయి, కారణాలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కరు ఏడుపు కారణం ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒక్కొక్కరి కన్నీరుకు కారణము వేరు వేరు కారణాలతో ఏడవడం అనేది, దుఃఖపడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, అప్పుడే పుట్టిన పిల్లోడు ఏడుస్తాడు. అది మొదలుకొని పోయేంత వరకు మనిషి ఏడుస్తూనే ఉంటాడు. ఆ మనిషి పోయిన తర్వాత పోయిన మనిషి కొరకు కూడా మిగిలిన వారు ఏడుస్తారు. అంటే ఏడవడం అనేది, కన్నీరు కార్చడం అనేది నిరంతర ప్రక్రియ. దానికి మనిషి అలవాటు పడాలి. మనిషికి 2-3 సమస్యలు ఒక్కసారి రాగానే, అంటే అసలు ప్రపంచంలో సమస్య ఎవరికీ లేదు, నాకు మాత్రమే సమస్య ఉందని ఒక మూలలో కూర్చుని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ప్రాక్టికల్ విషయాలు ప్రియమైన దేవుని వారలారా. అంటే కొంతమంది చక్కగా కూర్చుంటారు, కొంతమంది మూలన కూర్చుంటారు. అంటే అందరూ మూలనే కూర్చోవాలని రూల్ ఏం లేదు. ఏడ్చేవాళ్ళు ఇంకా వాళ్ళకి ఏడుపు ఎక్కడొస్తే అక్కడ ఏడుస్తారు. రోడ్డు మీద ఏడుపు వస్తే రోడ్డు మీద ఏడుస్తారు, ఇంట్లో ఏడుపు వస్తే ఇంట్లో ఏడుస్తారు, ఆఫీస్లో ఏడుపు వస్తే అక్కడే ఏడ్చేస్తారు. ఎందుకంటే దాన్ని తట్టుకునే శక్తి ఎంతవరకైతే ఉంటుందో అక్కడ వరకు ఆపుకుంటారు. ఆపుకోలేకపోతే ఏ మనిషి అయినా అక్కడ ఎవరున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏం ఆలోచించరు. ఏడుపు వచ్చిందా ఏడ్ చేయాలి. ఎందుకంటే ఆ బాధను ఇంకా తట్టుకోవడము నా వల్ల కాదు. పురుషులు కూడా ఏడుస్తారండి. ఏ పురుషులు? వివాహమైన తర్వాత ఉన్న పురుషులు. అంటే చిన్నపిల్లలు, బాలురుగా ఉన్నవారు ఏడుపు గురించి మాట్లాడట్లేదు. పెద్ద స్థాయిలో ఉన్నవారు, పెద్ద ఏజ్లో ఉన్నవారు కూడా ఏడుస్తారు. దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కారణాలు ఏమిటంటే తెలుసు, ఒక్కొక్కరికి ఒక కారణం. మా అబ్బాయిని అడిగామనుకోండి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ కొట్టింది అంటాడు, లేదా ఇంకొకరు కొట్టాడు అంటారు, ఇంకొకరు తిట్టింది అంటాడు. అట్లా రీజన్స్ వేరే ఉంటాయి. ఒక్కొక్కరు ఏడుపుకి ఒక్కొక్క కారణం ప్రియమైన దేవుని వారలారా. అలా మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ప్రతి విషయంలో కూడా మనం అందరము కూడా ఏడ్చిన వారమే. ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి ఎన్ని వైపులు ఉంటాయండి? 2 వైపులు ఉంటాయి. ఈ నాణ్యానికి మరొక వైపు మనం చూసినట్లయితే అదే ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం ఎప్పుడైనా ఏడ్చామా? నోట్ దిస్ పాయింట్. ఇతరులు మనం కొట్టారండి, ఈ శరీరాన్ని గాయపరచగానే బాధను బట్టి, వారు చేయి చేసుకున్న విధానాన్ని బట్టి మనం ఏడ్చుండొచ్చు.
భార్యను భర్త 4 మాటలు అన్నాడని ఆ మాటలు ఓర్చుకోలేక ఏడ్చుండొచ్చు భార్య. భర్త తాగుబోతని, తిరుగుబోతని, ఇంటిని పట్టించుకోవట్లేదని భార్య ఏడ్చుండొచ్చు. లేదా భార్యే కొట్టిందని భర్త ఏడ్చుండొచ్చు. ఎవరో తెలుసు, ఏడవట్లేదా? ఉంటారు. తమ జీవితాలలో కారణం ఏదైనా సరే ఉద్యోగం రావట్లేదని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కన్నీరు కార్చిన వాళ్ళు. ఉద్యోగ ప్రాంతంలో ర్యాగింగ్ వల్లనో లేదంటే పెద్ద అధికారులు ఏదైనా మాట అన్నారనో అక్కడే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తాం చాలామందిని. ఎందుకు ఏడుస్తున్నారా నాయన అంటే ఏదో ఒక కారణము చెబుతూనే ఉంటాం కదా. ఎందుకంటే మనిషికి ఏదొచ్చినా రాకపోయినా ఏడవడం మాత్రం బాగా వస్తుంది. దాన్ని పెద్దగా ఖర్చుతో కూడుకున్న విషయం ఏం కాదు కదా. ఫ్రీ. కన్నీళ్ళు ఎలా వస్తాయి చెప్పండి? మనసుకు హృదయానికి చిన్న బాధ కలిగితే చాలు, ఒక్క చుక్క నీరైనా అలా బయటకు రావాల్సిందే. ఇదంతా కూడా నాణానికి ఒకవైపు శరీర సందర్భమైన ఇవన్నీ కూడా కన్నీరు కార్చడము. నాణానికి మరోవైపు ఉన్నది, అది ఆత్మీయ జీవితమును గూర్చిన ఏడుపు. ఎవరైనా మనకు హాని చేస్తే ఏడుస్తాము, లేదా మన కుటుంబంలో ఎవరినైనా కోల్పోతే, ఎవరైనా చనిపోతే ఏడ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, ఖచ్చితంగా ఏడవాలి, ఏడుస్తాము. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చనిపోయిన వారి గురించి ప్రలాపించకూడదు అంటే ఏడవకూడదు అని ఉంటుంది. అంటే దుర్మార్గమైన స్థితిలో ఉండి చనిపోయిన వారి గురించి అది చెప్పబడిన లేఖనం అదే. కానీ మనం ఎప్పుడు కూడా మనకున్న ఏడుపుల గురించే, మనం కార్చిన కన్నీరు గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు కూడా కన్నీరు కారుస్తున్నాడు అని అంటే మనం నమ్మగలమా? దేవుడు కూడా బాధపడుతున్నాడు అని అంటే మనం నమ్మగలమా? దేవుడు కూడా దుఃఖిస్తున్నాడు అని అంటే మనం నమ్మగలమా? దేవుడు కూడా కన్నీరు కారుస్తున్నాడు అని అంటే మనం దాన్ని విశ్వసించగలమా, నమ్మగలమా? దేవుడు ఏంటండి? సమస్తమును కలగజేసిన సృష్టికర్త. ఆయన ఏడవడం ఏంటి, ఆయన కన్నీరు కార్చడం ఏంటి అనుకుంటున్నారా? ఎవరి గురించి కన్నీరు కారుస్తాడు ఆయన? ప్రారంభంలోనే ఈ భూమి మీదకి మనిషిని పంపించి, మనిషి తప్పిపోతే, చెడిపోతే, అపవాది కార్యాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతే, ఆ చెడిపోయిన అపవాది సంతానమును జనులందరూ కూడా ఫాలో అయితే, వారిని అనుసరిస్తే, నోహు కాలం వచ్చేసరికి జనులందరూ తప్పిపోతే, నోహు తరంలో దేవుడు నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకొనిను, సంతాపము నొందిన దేవుడు. మనకేమో చిన్న చిన్న కారణాలు మన ఏడుపులకి. సెల్ ఫోన్ కొను నానా అని పిల్లలు ఏడుస్తారు, సెల్ ఫోన్ ఇవ్వు నానా చూస్తానని పిల్లలు ఏడుస్తారు. ఇవన్నీ కూడా లోక సంబంధమైన ఏడుపులు. దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. అవసరమైతే ఏడ్చి సాధించి వస్తువైతే లాక్కుంటారు, కానీ ఆత్మీయ జీవితానికి వారి ఎదుగుదలకు ఏమాత్రం కూడా అవకాశం ఉన్న ఏడుపులు కాదు ఇవి, వారు కార్చిన కన్నీరు. అలాగే భార్య ఏడుపులు ఉంటాయి. పక్కింటి ఆవిడ పెద్ద చైన్ వేసుకుంది, మరి నాకు కొంచెమైనా లేదు, ఏంటి పరిస్థితి అనేసి. ఇస్తానులే అని భర్త అన్నాడు అనుకోండి, నా పెళ్ళైనప్పుడు అన్నారు, పిల్లలు పుట్టారు, 10 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు ఇస్తావని ఆ ఏడుపు వేరే ఉంటుంది మళ్ళీ. అంటే ఉదాహరణ అండి, భార్యలందరూ అలాగే ఉండరు. అలాగే భర్తలు కూడా వేరు వేరు కారణాలతో ఏడ్చేవారు ఉంటారు. ఎందుకంటే ఒక మంచి భర్త మీరు గమనించినట్లయితే, తను ఎంత పని చేసినా ఆ యొక్క కష్టము వలన వచ్చిన జీతము కుటుంబానికి సరిపోకపోతే, అరే నేను ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నము చేసినా నా కుటుంబాన్ని నేను సరిగా చూసుకోలేకపోతున్నా బాధతో భర్తలు కూడా ఉంటారు. కనిపించరు కానీ వాళ్ళు కూడా ఏడ్చిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లల కొరకు, కుమార్తెల కొరకు, కుమారుల కొరకు, కుమార్తె వివాహము చేయాలి, ధనము లేదు, డబ్బు లేదు, ఎలా చేయగలని భారముతో కుమిలిపోయి ఏడ్చిన తల్లిదండ్రులను కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, నేనేం చెప్తున్నానంటే, మనం ఏడ్చామంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఏదో ఒకటి లోపము కలిగి మనం ఉన్నాం, లేదా ఎవరన్నా మనల్ని ఏదన్నా అంటే మనం ఏడుస్తాం, ఎవరన్నా కొడితే ఏడుస్తాం, తిడితే ఏడుస్తాం, పట్టజాలనంత బాధ మనకు వస్తే మనం ఏడుస్తాం. అలాంటప్పుడు మరి దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు? దేవుడు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? దేవుడికి అన్నీ ఉన్నాయిగా.
ధనమున్నది, అంత సమస్తము ఉన్నది. భూమి సమస్తము ఆయనదే. ఈ భూమి నాదే అంటాడు దేవుడు. ఎందుకంటే కలగజేసినది ఆయన కాబట్టి, నిర్మించింది ఆయన. ఆయనకి ఇది లేదు అనడానికి ఏమీ లేదండి, అన్నీ ఉన్నాయి ఆయనకే. కానీ నరుడు అనేవాడు ఈ భూమి మీద ఎంటర్ అయిన తర్వాత దేవుని హృదయంలో ఆనందం పోయింది, సంతోషం పోయింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది. దానితోటి దేవునికి కన్నీరు వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథములోని 14వ అధ్యాయము జనుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా గ్రంథములోని 14వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14వ వచనం చూస్తే ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా. ఎవరి దగ్గర బైబిల్స్ లేవా? చదవండి. యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. దేవుడు ఏడ్చుటకు కారణం ఏమిటంటే, ప్రారంభములో జనులు తప్పిపోయి దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యి దేవుని నుంచి దూరంగా పాపములో బ్రతుకుతే, నోహు తరంలో ఎలాగైతే సంతాపం నందాడో, కాలాలు మారినా, ప్రజలు మారినా, ప్రవక్తలు మారినా, తరాలు మారిన మనుషులలో నాటుకుపోతున్న విష బీజాలను చూస్తున్నాడు దేవుడు. ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రకటించవలసిన ప్రవక్తలు వారు చేయాల్సిన ప్రకటన సరైన రీతిలో లేదు. అంటే వారు బోధించవలసిన బోధ ఎలా ఉన్నదని అంటే పరమమైన నీచ కార్యక్రమాలను బోధిస్తున్నారు వారు. అంటే జరగని వాటిని కూడా బోధిస్తున్నారు, నేను ఆజ్ఞాపించని వాటిని కూడా బోధిస్తున్నారు. ప్రజలందరినీ కూడా మభ్యపెడుతున్నారు. ప్రజలకు సోది చెబుతున్న ప్రవక్తలు మన మధ్య ఉన్నారు అని చెబుతున్నాడు దేవుడు. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎవరి ప్రవక్తలు? అబద్ధాన్ని నిజముగా అల్లి, ఇదే నిజము, దేవుడు నాతో రాత్రి చెప్పాడు, మీ అందరికీ ఇప్పుడు చెబుతున్నాను. నేను చెప్పలేదంటున్నాడు దేవుడు, నేను ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ప్రవక్తలందరూ కూడా అబద్ధమును చెబుతున్నారు. జాగ్రత్త సుమి, మోసపోకుడి. నేను ఆజ్ఞ ఇయ్యలేదు, ఎవరిని నేను పంపించలేదు. ఇదిగో మీ కళ్ళ ముందు కనబడుతున్న ఇర్మియా మాట మాత్రము వినుడి అంటున్నాడు. ఇర్మియా గారి కాలంలో పరిస్థితులు అవన్నీ కూడా ఇర్మియా గారు చెబుతున్నాడు. బబులోనిలో దాడి జరగబోతుంది, బబులోనిలు రాబోతున్నారు, నెబుకద్నెజరు వచ్చి సమస్తమును కూడా నేలమట్టం చేస్తాడని ఇర్మియా గారు చెబుతూ ఉంటే, మిగిలిన ప్రవక్తలు అందరూ అంటున్నారు, ఏం పర్లేదు, చికెన్ వండుకొని తినండి, మటన్ వండుకొని తినండి, బిర్యానీ చేసుకొని తినండి, చక్కగా ఉండండి, నిశ్చింతగా ఉండండి, ఏం పర్లేదు. రాబోయే 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 1000 సంవత్సరాల వరకు మనకంతా కూడా సమాధానమే, కానీ ప్రతికూలమైన పరిస్థితులు ఏమాత్రం కూడా రావు. ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు మిగిలిన ప్రవక్తలందరూ కూడా. కానీ ఇర్మియా గారు అంటున్నారు, అయ్యలారా దేవుని తట్టు తిరగండి, ఆయన మాట వినండి. త్వరలో ఉగ్రత దినం ఉన్నది, నెబుకద్నెజరు రూపంలో మన మీదకి దాడి రాబోతున్నది. ఆ దాడి కొరకు వేచి ఉండండి, తప్పించుకోనండి, మిమ్మల్ని మీరు రక్షించుకున్నానండి అని ఇర్మియా గారు చెబుతూ ఉంటే, ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం పర్లేదు, అంతా సమాధానమే, శత్రు దేశాలన్నీ కూడా మనల్ని యూదారాజ్యాన్ని ప్రేమిస్తున్నాయే కానీ యూదారాజ్యాన్ని ఎవరు ద్వేషించట్లేదు, ఇలాంటి వార్తలతో వచ్చారు బయలుదేరే. మనుషులకు ఏది బాగుంటుంది చెప్పండి? కఠినమైన మాట మనిషి దాన్ని జీర్ణం చేసుకోలేడు. ఏం పర్లేదు, నువ్వు ఎలాగైనా బ్రతుకు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. తాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు తాగుడు మానేసి దేవుని సన్నిధికి రమ్మంటే వానికి కొంచెం మండుతుంది. అలా కాకుండా
నువ్వు తాగుతూనే ఉండు, దేవుని సన్నిధికి రానా అనుకోండి, ఓ అట్లయితే నేను కూడా వస్తానంటాడు. చూస్తున్నారా పోలిక? తాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు తాగినా పర్లేదు రా అంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు. నువ్వు తాగకుండా నీ వ్యసనాలు మానుకుని దేవుని సన్నిధికి రా అంటే ఆలోచిస్తాడు. ఎందుకు? తాగుడు అనే అలవాటును మానేయడము అతగానికి నచ్చదు. ఇర్మియా గారు చెబుతున్నమాట, ఇర్మియా గారితో దేవుడు చెబుతున్నమాట, ఇర్మియా, ఆ ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శమును, శకునమును, మాయాతంత్రములను తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచ్చు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్త గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ దేశానికి కరువు రాదు, ఈ దేశానికి శత్రువులు రావు, అంతా సస్యశ్యామలమే చక్కగా ఉంటుందని ప్రకటించే అబద్ధ ప్రవక్తలారా ఆలోచించుంటారన్న దేవుడు అక్కడ. ఇదంతా చెప్పిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి సత్యమేమో చాలా తక్కువగా స్ప్రెడ్ అవుతుంది, అసత్యమేమో చాలా వేగంగా విస్తరిస్తుంది. మంచి మాటలు మనం చెబుతాం, మంచి మాటలు చెప్పి మన మాటలేమో చాలా స్లోగా వెళ్తాయి లోపలికి. అది అసత్యము చూడండి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలాంటి సందర్భాన్ని దేవుడు ఆకాశం నుండి చూచి 17వ వచనం చూస్తే, 17వ వచనము, ఇర్మియా, నీవు వారితో, ప్రవక్తలతోనూ యోధావారితోనూ చెప్పవలసిన మాట ఏదనగా, 17వ వచనంలో, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది. నా జనుల కన్యక అనగానే యెరూషలేము, యూదా, ఇది ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. ఈ గాయము ఎవరు చేశారు, ఎవరి వలన వచ్చిందని అంటే ఈ అబద్ధ ప్రవక్తల వలన వచ్చినదే. దివారాత్రములను మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. ఎవరి కన్నీరండి అది? పరలోకమందున్న దేవుడు కారుస్తున్న కన్నీరు అదే. ఎవరిని చూచి? ఒకవైపు ఏమో నశించిపోతున్న యోధాను చూస్తున్నాడు, ఆల్రెడీ నశించిపోయి చెరలోనికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు వారిని చూశాడు. తన జనులుగా ఏర్పాటు చేయబడిన జనాంగం అంతా కూడా నశించిపోతుందని దేవుడు బాధపడుతూ కన్నీరు కారుస్తున్నాడు అక్కడ. ఇక దేవుడే కన్నీరు కారిస్తే ఆయనను ఆనుకుని పరిచర్య చేస్తున్న పరిచారకుల పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక ఇర్మియా గారి పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయనే ఏడుస్తుంటే, ఆయనే దుఃఖపడుతుంటే, ఆయనే బాధపడుతూ ఉంటే ఆయన్నెవరు ఓదార్చాలి చెప్పండి? మనకు చిన్న నొప్పి రాగానే, దేవా ఎందుకు ఈ కష్టము నాకు, నేను నమ్ముకున్నందుకు ఇన్ని కష్టాలని మనం దేవుని ప్రశ్నిస్తాం. మనిషికి ఒకేసారి ఉద్యోగములో కష్టం వచ్చిందనుకోండి, కుటుంబంలో కష్టం వచ్చిందనుకోండి, తల్లిదండ్రుల నుంచి కష్టం వచ్చిందనుకోండి, 2-3 కష్టాలు, ఉదాహరణకు 2-3 కష్టాలు ఒకసారి వచ్చినాయి అనుకోండి, మనిషి చాలా ఫీల్ అయిపోతాడు. నాకే ఎందుకు ఇలా జరిగిపోతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఉద్యోగంలో సరిగా లేదు, నేను కుటుంబంలో నా పరిస్థితి సరిగా లేదు, శారీరకంగా సరిగా లేను, ఆరోగ్య విషయంలో సరిగా లేను, ఎందుకు అన్ని కష్టాలు నాకే రావాలి, ఈ దేవునికి నేను మాత్రమే దొరికానా అని అనరాని మాటలన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, కష్టాలు లేని వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. వీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు 2-3 కష్టాలు మాత్రమే వచ్చాయి, మిగిలిన 97-98 ఏమున్నాయి చెప్పండి? ఆనందాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, ఉత్సాహవంతమైన జీవితం ఉన్నది నీకు. కానీ మనిషి ఎప్పుడూ కూడా ఈ 2-3 మైనస్లే చూసుకుంటాడు తనలో తాను. మిగిలిన సంతోషాల గురించి ఆలోచించడు. ఎవరి వలనో సంతోషాన్ని పొందుకున్నప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను కదా అనుకోడు. తను కలిగి ఉన్న 2-3 కారణాలను బట్టే ఇక నా జీవితం అయిపోయిందండి, నా జీవితం ఏం లేదండి, అన్నీ బాధలే, చిన్నప్పటి నుంచి పడతానే ఉన్నాను ఈ బాధలు,
అవునా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు నవ్వుకోలేదా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆనందంగా లేవా? ఎప్పుడు అనారోగ్యమేనా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆరోగ్యంగా లేవా? మనిషి ఎంత అనకూడదు కానీ చాలా దరిద్రంగా ఆలోచిస్తాడండి దేవుని విషయంలో. ఒక 2-3 సమస్యలు రాగానే ఎప్పుడు ఇంతేనండి నా బ్రతుకు. కానీ నువ్వు పుట్టినది మొదలుకొని ఎన్నో సంవత్సరాల పాటు, ఎన్నో కాలముల పాటు నీకు ఆరోగ్యమునిస్తూ నడిపించింది ఆయన. నీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నీలో ఇంకా ఏదో సరి చేసుకోవలసినది ఏదో ఉన్నది. సరి చేసుకోవాలి. సరి చేసుకొనుట కొరకే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. నీలో ఉన్న లోపం ఏంటో తెలుసుకొని ఇంకా దాన్ని సరి చేసుకుని దేవునిలో ముందు కొనసాగుతూ పోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, గమనిస్తున్నారు కదా? నాకే ఎందుకు వస్తున్నాయండి అంటారు. ఇప్పుడు దేవుడికి అనొచ్చు కదా. ఈ నశించిపోతున్న మానవాళ్ళని చూసి, ఈ నశించిపోతున్న నరులను చూసి దేవుడు కూడా అనొచ్చుగా, ఏంటి నాకే ఇన్ని కష్టాలు అనేసి. ఒక్కరి జీవితం అన్న సరిగా ఉన్నదా? యేసు ప్రభువును మనం మినహాయిస్తే భూమి మీదకు వచ్చిన వారందరి జీవితాలు కూడా పాపముతో మిక్సీ చేయబడిన జీవితాలేగా. ఒక్కరైనా ఆయన్ని ఆనందపరచగలిగామా? ఒక్కరైనా సరే ఆయన్ని సంతోషపెట్టగలిగామా? మరి పరిస్థితి? మనమేమో దేవుని సంతోషపరచాలని అవసరం లేదు, మనం మాత్రం ప్రతి విషయంలో కూడా హ్యాపీగా ఉండాలి. అవి మన ఆలోచనలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికే దుఃఖము తప్పలేదు అక్కడ. ఆఫ్టర్ ఆల్ నువ్వు చాలా చిన్న బొట్టు. మనమంతా కూడా దేవుని వేదన నెరిగిన ఇర్మియా గారు జనులతో మాట్లాడుతున్నాడు. అది కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథంలోని 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే నీ దేవుడిని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడు. నీవు ప్రమాదంలోనికి వెళ్ళక మునిపే దేవుని నువ్వు కొనియాడు ఇశ్రాయేలు యోధా అని అంటున్నాడు ఇర్మియా గారు. తర్వాత ఎందుకనంటే 17వ వచనంలో చెబుతున్నాడు, అయినను మీరు దేవుని మాట విననొల్లని ఎడల మీ హృదయములోని గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎవరైనా ఏడ్చేది? ఇర్మియా గారు. మీ హృదయాల్లో నాటుకుపోతున్న గర్వాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను. అనాది కాలం నుండి దేవుడు చెబుతూనే ఉన్నాడు కదా, మన యొక్క మార్పును కోరుకోమని, మారమని ఆయన తట్టు తిరగమని. బబులోనీలు వస్తున్నారు, కత్తి చేత అందరినీ కూడా సంహారం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ దాడిని తప్పించుకోమని దేవుడు చెబుతూ ఉంటే నరులు అంటున్నారు, అబద్ధ ప్రవక్తల మీద ఆనుకొని మాకేం పర్లేదు, మావాడు శకునం చూసి చెప్పాడు, మావాడు మంత్రం వేసి చెప్పాడు, మావాడు దర్శనంతో చెప్పాడు, మాకేం కాదట అనేసి. మా పాస్టర్ గారు చెప్పారు దర్శనం చూసి మాకేం కాదని. అంత్యదినములలో పరిస్థితులు వేరే. ప్రియమైన దేవుని వారలారా, రక్షింపబడవలసిన మనము, రక్షణ గురించి ఆలోచించవలసిన మనము ఈ అబద్ధ బోధల చేత నడిపింపబడుతూ ఎంతసేపు కూడా శరీర సంబంధమైన ఆలోచనల దగ్గర ఆగిపోతుంది బండి. ఇక్కడ ఎంతసేపు శరీర సంబంధమైన ఆలోచనల దగ్గర, శరీర సంబంధమైన కార్యాల దగ్గరే బండి ఆగిపోతుంది. కానీ ఆత్మ సంబంధమైన కార్యముల గురించి ఏడుపు మనం ఎప్పుడైనా ఏడ్చామా? ప్రియమైన దేవుని వారలారా, నా తల్లి పరిస్థితి బాగాలేదు, తండ్రి పరిస్థితి బాగాలేదు, కొడుకుల పరిస్థితి బాగాలేదు, కుమార్తెల పరిస్థితి బాగాలేదు, ఇరుగు పొరుగు వారి పరిస్థితి బాగాలేదు అని అన్ని విషయాలు ఏడుస్తున్నాం. కానీ అందరి ఆత్మీయ స్థితులు సరైన స్థితిలో ఉన్నాయా లేదని మనం ఎప్పుడైనా ఏడుస్తున్నామా? ఆ ఏడుపు చాలా ముఖ్యమండి. అలా కదండి, ఎవరైనా చనిపోతే ఏడవద్దంటే ఏడవాలి, మంచిదే, ఎందుకంటే వారిని ఆదరించాలి. యేసు ప్రభువు కూడా ఏడ్చాడు. నోట్ దిస్ పాయింట్. యేసు ప్రభువు కూడా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? మరియా, మార్తా, లాజరు అనే చాలా ప్రేమించే కుటుంబాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఫ్యామిలీ అంటే
ఈ ఇద్దరు అక్కలు ఆ తమ్ముడు లాజరు అంటే యేసుప్రభు వారికి చాలా ఇష్టం. వారి చేత అంతగా ప్రేమించబడ్డాడు. ఈయన కూడా వారిని అంతగా ప్రేమించాడు. తెలుసు మనకు, లాజరు చనిపోయి సమాధి చేయబడతాడు. చనిపోక మునిపే యేసుప్రభు దగ్గరికి వార్త వస్తుంది, నాయనా నా సహోదరుడు, ప్రభువా మా సహోదరుడు లాజరు రోగి అయి ఉన్నాడు, దయచేసి వచ్చి దర్శించమని చెప్పగానే ప్రభు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే లాజరు నిజముగా చనిపోవట్లేదు, కానీ మనుష్య కుమారుడనైన నేను మహిమపరచబడట కొరకు దేవుడు ఈ కార్యమును చేసి ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు 2 రోజులు ఆగి వెళ్తాడు. అప్పటికే చచ్చిపోయి 4 రోజులు అవుతుంది. వెళ్ళేసరికి ప్రభు వెళ్ళేసరికి అందరూ బోరుని ఏడుస్తూ ఉంటారు. మరియా ఏడవడమే, మార్తా ఏడవడం, ఇరుగుపొరు అందరూ ఏడవడం. ఎందుకంటే మంచి ప్రవర్తన కలిగిన కుటుంబం అది. దేవునిలో ప్రతి విషయంలో కూడా ఇంటికి ఎంతమంది వచ్చినా సరే చక్కగా వంట చేసి వడ్డించి అందరినీ కూడా ప్రేమగా చూసుకునే కుటుంబం అది. మార్తా మరియా లాజరు కుటుంబంలో చాలా, ఆ బేతనీయ గ్రామంలో మంచి పేరు కలిగిన కుటుంబం. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తారండి, ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తారండి. అలాంటి కుటుంబం ఈ మార్తా మరియా లాజరు కుటుంబం. ఆ కుటుంబంలో లాజరు చనిపోగానే మార్తా ఏడుస్తుంది, మరియా ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. ఆ ఏడుపును చూసండి యేసుప్రభు ఏడుస్తాడు. అంటే తన వారు బాధలో ఉండగానే అనుకోని దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. మనకు కూడా అంతే. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే మనం ఏడవం, కానీ మన వాళ్ళల్లో అక్కడ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు ఏదైతుందో మన హృదయాలను కలచివేసింది. ఏంటి ఈ వ్యక్తి కోసం ఇంత ఏడుస్తున్నారేంటని మన హృదయాన్ని కలచివేసి తెలియకుండానే మనం కూడా కన్నీరు కారచేస్తాం. ప్రియమైన దేవుని వారలారా, చూద్దాం ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్తలోని 11వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్తలోని 11వ అధ్యాయము 32వ వచనం చూస్తే, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. 33వ వచనం చూస్తే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ ఉంచారు. 35వ వచనం చూస్తే, 35వ వచనము, యేసు కన్నీళ్లు విడిచెను. తన కళ్ళ ముందు ఉన్నవారు ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధను ప్రభువు తట్టుకోలేకపోయాడు. ప్రేమించిన వారు వాళ్ళందరూ కూడా, లాజర్ అంటే యేసు ప్రభువుకు చాలా ఇష్టం, మరియా మార్త అంటే చాలా ఇష్టం. ప్రభువును కూడా వాళ్ళు అంతే ఇష్టపూర్వకంగా వారు అంగీకరించారు. అలాంటి వాళ్ళు చనిపోతే ప్రభువు ఏడుస్తున్నాడు. గ్రామాల్లో మనం చూస్తాం, ఎవరైనా చచ్చిపోతే బాగా ఏడుస్తారు. అంటే చిన్నప్పటి నుంచి చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. అదే సిటీస్లో చూడండి, ఆ బాక్స్ అలా ఉంటుంది, అందరూ కూర్చుంటారు, ఒక్కరి ముఖంలో కూడా ఏడుపు ఉండదు. అందరూ కూడా ఫోన్లు చూసుకుని టైం పాస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం అనుకుంటాం. చూస్తున్నారా? అమ్మో ఏడిస్తే ఎవరైనా అనుకుంటారేమో. పట్టణాల్లో ఉండే ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే, నేను ఇప్పుడు ఏడిస్తే ఎవరైనా ఏమనుకుంటారేమో చుట్టూ ఉన్నోళ్ళు. ఇలాంటి పరిస్థితులు ప్రియమైన దేవుని వారలారా, ఇదే పరిస్థితులు ఆటోమేటిక్గా చిన్న చిన్నగా గ్రామాలకు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. దాని ఉద్దేశం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయినా ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. భార్య ఏడుస్తుంది, కొడుకులు కూతుర్లు తక్కువ. కూతురు అంటే ఏడవాలి తప్పదు, కొడుకులు అంటే ఎంత ఏడుస్తారు చెప్పండి, తీసుకుపోదాం పదండి. ఎందుకంటే మారిపోయింది ప్రపంచము మారిపోయింది. మనం ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి కన్నీరు. కళ్ళ ముందే దేహము చనిపోయిన శరీరం అలా ఉన్నా, శవం ఉన్నా మనం ఏడవట్లేదంటే కారణం ఏంటి చెప్పండి? ప్రేమ లేదంతే. ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఏడుస్తాం. అక్కడ జరుగుతుంది అదే. తన వారిని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, లాజరు చనిపోయినందుకు ఏడవట్లేదు, కానీ తన వారు ఏడుస్తున్నందుకు ప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకు లాజరు చనిపోయినందుకు యేసు ప్రభు ఎందుకు ఏడవట్లేదు అని అంటే, ఈ లాజరు లేస్తాడు, ఈ లాజరు నేను లేపుతాను,
అతడు చనిపోలేదు, నిద్రించుచున్నాడు. అందుకే లాజరు చనిపోయాడని నమ్మట్లే. నేను మహిమపరచబడడానికి దేవుడు ఈ కార్యాన్ని ఏర్పాటు చేశాడని ముందే తెలుసు ప్రభువుకి. లాజరు చనిపోయిన స్థితిని బట్టి ప్రభు ఏడవలేదు, కానీ తన వారు ఏడుస్తున్నారు చూసారా, వాళ్ళు ఏడుపు యొక్క బాధను బట్టి ప్రభు ఏడ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, తన వారిని బట్టి ఏడ్చాడు. ఇర్మియా గారి కారణం వేరు, దేవుని మాట ఎవరు వినట్లేదే అని బాధ ఇర్మియా గారిదే. పరలోకమందున్న దేవుడు ఏడుస్తున్న కారణం, కన్నీరు కారుస్తున్న కారణం వేరు. నా వాళ్ళందరూ, నా ప్రజలందరూ, నా కుమారులందరూ, నా కుమార్తెలందరూ కూడా నశించిపోతున్నారని ఆయన కన్నీరు కార్చాడు. ఇక్కడ యేసుప్రభు వారు ఏడుస్తున్న కారణం వేరు. తన వారు ఏడుస్తుంటే ఆటోమేటిక్గా ఈయన కూడా కన్నీరు వచ్చేసింది. ఈ దుఃఖము, ఈ ఏడ్పు మంచిది. ప్రేమ ఎక్కడైతే ఉన్నదో ప్రేమించుకునే మనుషుల మధ్య ఎడబాటు అనేది ఖచ్చితంగా దుఃఖాన్ని కలగజేస్తుంది. కానీ పరిస్థితులు మారిపోయాయి. కళ్ళ ముందు ఎవరైనా చచ్చిపోతే ఒకప్పుడు అయ్యో పాపమని సాయంత్రం వరకు ఆ కార్యాన్ని చూసి ఎవరు కూడా అన్నం కూడా తినకపోయేది. కొన్ని అనుకోని ప్రమాదాలు చూస్తాం. మనం అలా ఉండగానే బస్సు వచ్చి బండిని వేగంగా ఢీకొట్టింది అనుకోండి, స్పాట్ డెడ్. అక్కడ సాయంత్రం 2-3 రోజుల వరకు ఆ ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఏముందిలే, కొంచెం మంచోడైతే ఫోన్ చేసి అంబులెన్స్ని పిలుస్తాడు, పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు. నాకెందుకు లేదు దరిద్రం అనుకుంటే అలానే వదిలిపెట్టిపోతారు. ప్రేమేనా దేవుని వల్ల. ఎందుకంటే కాలం మారిపోయిందిగా. కాలం మారిపోయిందంటే దానికి ఉద్దేశం ఏంటి? కాలం మారలే, మనుషుల యొక్క హృదయ ఆలోచనలు మారిపోయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, గమనిస్తున్నారా? అందుకే మనుషుల మధ్య ప్రేమ ఉండాలి. మనుషుల మధ్య ప్రేమ ఉండాలి. ఒకానొక ప్రాంతంలో భయంకరమైన వరద వస్తుంది. జనులందరూ కూడా ఒక మంచి ప్లేసులు చూసుకుని వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఒక కుక్క మాత్రము అలానే మంచి స్థితిలో నుంచి ఆ వరదలో ప్రవహిస్తూ అలా వెళ్తూ ఉంటుంది. అందరూ పట్టుకోవాలని చూస్తారు, అది ఆగదు, ముందుకెళ్ళిపోతుంది. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తీరా ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఆ వాగులో కొట్టుకొని పోతున్న మరొక చిన్న కుక్క పిల్ల ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి, ప్రమాదం అని తెలిసిన, వాగులో కొట్టుకొని వెళ్ళిపోతామని తెలిసిన దాని దగ్గరికి వెళ్ళి నోటితో కరుచుకొని అలా తీసుకొస్తే, మనిషి అన్నవాడు అక్కడ ఉంటే ఆడ ఖచ్చితంగా నోటు మీద ఎలా ఏలేసుకున్నాడు. ఎందుకంటే నరులమైన మేము చేయవలసిన కార్యాలు మేము చేయలేకపోతుంటే జంతువులు చేస్తున్నాయి అనేసి. ఎందుకంటే మనుషులు ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు. కుక్కలో ఏముంది? ప్రేమ, విశ్వాసం ఉన్నది. ప్రేమ, విశ్వాసం మాత్రమే కాదు, కానీ తన జీవితం పట్ల ఒక త్యాగం ఉన్నది. నాకు ఏదైనా పర్లేదు, నా శక్తి లోపము లేకుండా నేను దాన్ని కాపాడాలి. అలా కాకుండా మనుషుల్లో నుంచి ఒకడు వెళ్ళాడు అనుకోండి, వెళ్తున్న వాడిని ఇంకో మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఎవరు ఎల్లకరా పిచ్చోడా, ఆగు 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 ఆపుతారు. గమనిస్తున్నారు కదా? కళ్ళ ముందు అలా మనిషి కొట్టుకుని వెళ్ళిపోతున్నా మనం ఫోన్ చేసి వీడియో తీస్తాం ఎవిడెన్స్ కొరకు. అంటే దాంతో నా ప్రమేయం లేదు, నా ప్రేమేమీ లేదు, ఆయనే కొట్టుకుని వెళ్ళిపోయాడని ఒక రుజువు కొరకు. ప్రేమేనా దేవుని వాళ్ళారు, గమనిస్తున్నారు కదా? మనిషిలో ఈ ప్రేమ అనేది చచ్చిపోయింది. కానీ ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠము, నీ వారి కొరకు నువ్వు కన్నీరు కార్చడంలో తప్పు లేదు. మరొక ఉదాహరణ చూద్దాం. యేసు ప్రభువు కార్చిన కన్నీరే. మరొక సందర్భం చూద్దాం. ఆయన మట్టల ఆదివారం మనకు బాగా తెలుసు కదా. ఈస్టర్ కంటే ముందొచ్చే ఆదివారమే మట్టల ఆదివారం. ఆ మట్టల ఆదివారం రోజున ఆయన యెరూషలేమునకు వెళ్తూ ఉంటే జనులందరూ కూడా తమ వస్త్రములు వేసి, ఆయన గాడిద మీద వెళ్తూ ఉంటే వస్త్రములు వేసి పూలు జల్లుతూ చక్కగా మట్టలన్నీ కూడా ఎత్తుపట్టుకుని ఆయనకి జేజేలు కొట్టి రాజు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడని అందరూ కూడా ఆయనకు స్తోత్రగానములు చేశారు. సంతోషిస్తున్నారు జనులందరూ కూడా. జనులందరూ హ్యాపీగా ఉంటే ప్రభువు మాత్రము ఏడుస్తున్నాడు. జనులందరూ ఒక విషయంలో హ్యాపీగా ఉన్నారు. ఓహో, మాకు కూడా రాజు వచ్చాడు. ఈ రాజుకున్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏమిటంటే, ఈ రాజుకి కొన్ని శక్తులు ఉన్నాయి. ఎంతమందికైనా ఫ్రీగా ఆహారం పంచగలడు. 2 చేపలున్నా, 5 రొట్టెలున్నా
అందరికీ పెట్టగలడు. మంచి మంచి ప్రభుత్వ పథకాలు ఉంటే మనం వెంటనే ఓటేస్తాం కదా, అలాగే యేసు ప్రభు మాకు రాజుగా ఉంటే బాగుంటుందని, రాజు వచ్చాడని అందరూ కూడా ఆనందపడుతూ ఉంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరిగిన ప్రభువు, అయ్యలారా మీరు ఎంతసేపు శరీర సంబంధమైన ఆలోచనలతో మీరు బ్రతుకుతారు చెప్పండి, ఒకసారి మీ ఆత్మ గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ యొక్క పరిపాలనలో పరిపాలింపబడుతున్న యెరూషలేముకి త్వరలో దాడి జరగబోతుంది. త్వరలో దాడి జరగబోతుంది. యెరూషలేము మరలా కూల్చబడబోతున్నది. ఒకనాడు ఇర్మియా గారు ఏడ్చాడు, యెరూషలేము కూలిపోబోతుంది త్వరలో అనేది. ఇర్మియా గారు ఏడ్చినప్పుడు, ఆ సందర్భంలో దేవుడు ఏడ్చినప్పుడు బబులోనీయులు వచ్చి యెరూషలేము మందిరాన్ని నేలమట్టం చేస్తే, తర్వాత కాలంలో మందిరం నిర్మించబడితే, తర్వాత కాలంలో రోమీలు వచ్చి క్రీస్తు శకం 70లో దాడి గురించి చెబుతున్నాడు. రోమీలు వస్తున్నారు మీ మీదకి, ఆ రోమీలు మందిరాన్ని మరలా కూలుస్తారని యేసుప్రభు చెప్పినా ఎవ్వరూ కూడా వినలేదు. చెప్పినా మీ బ్రతుకులు మార్చుకోండి అని యేసుప్రభు ఎంత చెప్పినా ఎవ్వరూ కూడా వినకపోతే చివరికి ఆయన రాజుగా చేయాలి, ఆయన మనకు రాజుగా ఉంటే ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ అనుకుని వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, యెరూషలేమా, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్తలోని 19వ అధ్యాయము 19వ అధ్యాయం 41వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. 36వ వచనం నుండి చూస్తే ఆ మట్టలాదివారం కనబడుతుంది మనకి. ఆయన వెళ్తూ ఉంటే జనులందరూ కూడా కేరింతలు కొట్టడం, చక్కగా ఆనందాల్లో మునిగి తేలిపోవడం. మన సందర్భాన్ని బట్టి 41వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, దేనిని చూచి? పట్టణమును చూచి, పట్టణంలో ఉన్న జన సమూహమును చూచి, పట్టణంలో బ్రతుకుతున్న జనాలను చూచి, ప్రజలను చూచి, దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ఏమంటున్నాడు ప్రభు? దాని విషయమై ఏడుస్తున్నాడు ప్రభు. యెరూషలేమా, యెరూషలేములో ఉన్న నివాసులారా, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. త్వరలో ఈ పట్టణము కూల్చబడబోతున్నది. 43వ వచనం చూస్తే, ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చుచున్నవి. ఆ దినాల గురించి నేను ఏడుస్తున్నాను, ఎందుకంటే మీరందరూ కూడా చచ్చిపోతారనేసి, మీరందరూ కూడా నరకపాలు చేయబడతారు కాబట్టి, నరకంలోనికి వెళ్ళిపోతారు కాబట్టి మిమ్మల్ని గురించి నేను ఏడుస్తున్నాను. మీరు రక్షింపబడాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి. యేసుప్రభు యొక్క ఏ వేదన. అందరూ ఫెస్టివల్ చేసుకుంటున్నారు అక్కడ. అందరూ ఫెస్టివల్ చేసుకుంటే ఎవరిని బట్టి ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ? క్రీస్తుని బట్టి ఫెస్టివల్ జరుగుతుంది, మట్టల ఆదివారం అనే ఫెస్టివల్. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. తినుటకు త్రాగుటకు ఇది సమయము కాదు. ప్రతి ఒక్కరు కూడా మీ మనసుల గురించి, మీ ఆత్మల గురించి, మీ హృదయాల గురించి ఆత్మ పరిశీలన చేసుకుని మీ జీవితాల్లో మార్పు పొందవలసిన వారు మీరు. ఇంకా రక్షణ లేకుండా బ్రతుకుతున్నారా? ఇంకా నన్ను విశ్వసించకుండా బ్రతుకుతున్నారా? ఇంకా బాప్తిస్మం లేకుండా బ్రతుకుతున్నారా? ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడున్న మనము ఆలోచన చేయాలి. ఈ దినమే మన చివరి రోజైతే రక్షణ లేకుండా కన్ను మూస్తే మన బ్రతుకులు ఏమవుతాయి చెప్పండి. అందుకే ఈ యొక్క ఈ శరీరంలో ఆత్మ ఉండగానే మనము రక్షింపబడాలి. బాప్తిసము తీసుకుని మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తే నా సొంత రక్షకుడిని మనం అంగీకరించాలి. అక్కడ ఇంకా అంగీకరించలేదు, అందుకే వారి గురించి ఏడుస్తున్నాడు యేసుప్రభు వారు. ఏం అవసరం అండి ఆయనకి? ఆయన వచ్చి ఆయన పని చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఏడుస్తున్నాడు ఇతరుల గురించి? ఎందుకు బాధపడుతున్నాడు ఇతరుల గురించి అని అంటే, నాకు ఇవ్వబడిన పనే అందరినీ నేను రక్షించాలి. ఆ ఆత్మల భారము నాకున్నది, ఆత్మల దాహము నాకున్నదని ప్రభువు ఏడుస్తున్నాడు అక్కడ. మనమేమి నేర్చుకోవాలి? బాప్తిసము తీసుకున్న మనందరికీ కూడా ప్రభు ఈ పనినే ఇచ్చాడు.
మనము కూడా నశించిపోతున్న వారి పట్ల అక్కర చూపి వారి గురించి మనం ఏడ్చి ప్రార్థన చేసి వారి దగ్గరికి వెళ్ళి మన కన్నీరు కార్చి, నేను కారుస్తున్న ఈ కన్నీరు ఎందుకు అంటే నీ మారు మనసు గూర్చి అని చెప్పేంత గొప్ప హృదయాలు మనకు ఉండాలి. ఉన్నాయా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం ఏడిస్తే వాళ్ళకి లోకం అయిపోతాం మనం. అందుకే మనం ఎక్కడ కూడా ఏడం. ఎవరు లేనప్పుడు బాధ వస్తే ఏడుస్తాం, కానీ అందరి ముందు ఏడం. ఎందుకు? ప్రజలకు లోకమైపోతాం. మరి యేసుప్రభు లోకవాలేదే ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే ఎప్పుడు దీనంగా ఉంటారంటే కారణాలు ఇవే. ఎప్పుడు చూడు ఒకే రిథం మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే కారణాలు ఇవే. నేను బాగా పైకెక్కి ఎక్కెక్కి నవ్వుకున్న రోజులు చాలా తక్కువ అండి. ఎందుకంటే వాక్యం అర్థమైంది కాబట్టి. సంతోషం లేదు. ఎవరైనా బాగా నవ్వుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు చూసి నేను ఇదే సిచ్యువేషన్లో ఉంటానన్నమాట. ఎందుకంటే ఆత్మను గురించిన చింతే లేకుండా ఎలా నవ్వుకుంటున్నారు వీళ్ళు. ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచన లేకుండా ఎలా నవ్వుకుంటున్నారు వీళ్ళు. జోకులు వేసుకుంటూ సంతోషంగా ఎలా బ్రతకగలుగుతున్నారు. ఎందుకు? క్రీస్తుకున్న లక్షణాలు మనలో ఎందుకు రావట్లేదు ప్రియమైన దేవుని వారలారా? మనం ఎందుకు క్రీస్తు వంటి వారము కాలేకపోతున్నామంటే మన చుట్టూ ఒక వలయం ఉన్నది. ఏ వలయం అది? లోకము అనే వలయము. ఆ లోకములో కుటుంబం అనే వలయము. ఈ పరిధి దాటి మనం బయటకు వెళ్ళకూడదు. వెళ్ళావా భర్త ఊరుకోడు, వెళ్ళావా భార్య ఊరుకోదు, వెళ్ళావా పిల్లలు ఊరుకోరు. ఎప్పుడు కూడా ఈ పరిధిలోనే ఉండాలి మనం. ఈ పరిధి దాటొద్దు. ప్రియమైన ఆ దేవుని వారలారా, ఏడుస్తున్నాడు యేసుప్రభు, ఏడుస్తున్నాడు. మనం అనుకుంటాము యేసుప్రభుని ఏది అడిగినా ఆయన ఇచ్చేస్తాడు నాకు, ఆయనే నాతో ఉండగా నాకేంటి అన్న ధీమా మనది. మరి ఆయన పరిస్థితి ఏంటి? నశించిపోతున్న వారిని చూసి ఆయన దీన మనస్సు కలిగి ఆయన ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, రక్షింపబడాలి. ఇంకా మనలో ఎవరైనా బాప్టిజం తీసుకోకపోతే బాప్తిస్ములకు మనం నడిపింపబడాలి. రక్షణ పొందాలి. ఇక మూడవ కారణం చూద్దాం. యేసుప్రభు జీవితంలో ఆయన ఏడ్చిన కన్నీరు కార్చిన మూడవ సందర్భం చూస్తే చివరిగా లాస్ట్ డే, ఆయన జీవితంలో లాస్ట్ వర్కింగ్ డే, పరిచర్యలో లైఫ్లో కూడా లాస్ట్ డే. గెచ్చమనే తోటకి వెళ్ళటం. త్వరలో అక్రమార్కులు వచ్చి నన్ను పట్టుకోబోతున్నారు. దేవా నాకేమో శక్తి సరిపోవట్లేదు. నాతో పాటు ఇంతకాలం అనుసరించి నడిచిన ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా వదిలి వెళ్ళిపోతారు. నేను ఒంటరి వాడిని అయిపోతాను. ఆ రోమీయుల కఠినమైన శ్రమలను అనుభవించుటకు నాకు సహాయము చెయ్యి దేవా అని యేసు ప్రభు ఏడుస్తుంటే, ఆ ఏడుస్తున్నప్పుడు వస్తున్న చెమట ఏదైతున్నదో ఆ చెమట రక్త బిందువుల వలె పడుతుందట. అంత ఘోరమైన బాధ ఆయనది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో, మార్కు సువార్తలోని 14వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనం చూస్తే, అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా, ఇంకా చచ్చిపోలేదు ఆయన. ఎంత దుఃఖం అంటే ఏడ్చి చచ్చిపోతున్నాడు ఆయన. అంతగా ఏడుస్తున్నాడు ఆయన యేసుప్రభు. ఎందుకు? నేను మరణిస్తేనే ఈ లోకానికి రక్షణ వస్తుంది. వచ్చి రోమియోలు వచ్చి పట్టుకోవాలి. నేను ఆత్మహత్య చేసుకుంటేనే, ఎవరో వచ్చి నన్ను చంపితేనో కాదు రక్షణ. రోమియోలు వచ్చి పట్టుకోవాలి. వాళ్ళు నానా అవమానకరమైన కార్యాలు చేయాలి, కొట్టాలి, దూషించాలి, హింసించాలి. చివరికి సిలువను మోయిస్తారు, అది కూడా మోయాలి. సిలువ మీదే ఉండి చచ్చిపోవాలి. అలా చచ్చిపోయి కార్చిన రక్తము వలనే ఈ మానవాళికి రక్షణ వస్తుంది. ఈ కార్యం అంతా కూడా భరించుటకు దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. వేదన, బాధ, దుఃఖము, కన్నీరు కారుస్తున్నాడు ఆయన. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి తప్పించువానికి ప్రార్థన చేశాడు ఆయన. కన్నీరు కార్చాడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం ప్రియమైన దేవుని వారలారా 7వ వచనం చూద్దాం. వచనాలు చూడడానికే మనకింత ప్రాబ్లం అయితే
దాన్ని అనుభవించిన ప్రభు యొక్క స్థితిని ఏ విధంగా వర్ణించగలం చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. మీ దగ్గర గంట వాక్యం అండి, గంట వాక్యం మేము వినలేమండి అని చాలామంది రారు తెలుసా. అంటే నా దగ్గరకు రాకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయండి. చాలామంది మొదటి కారణము, మీరు ఇంట్లో ఆరాధన చేస్తున్నారు అందుకే మేము రాము. రెండో కారణము, మీరు గంట వాక్యం చెప్తారండి, గంట వాక్యం మేము వినలేం. ఇట్లాంటి రీజన్స్ అన్నమాట. ప్రారంభ మందిరాలు సంఘాలన్నీ కూడా ఇళ్లల్లోనే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంటిలో ఆరాధన ఏంటని ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. నీకు స్థలం ఎక్కడ ఉంటే చెట్టు కింద చేసినా అది ఆరాధనే అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంటిలో ఆరాధనను మానుకుంటే నాకు నష్టం కాదు. గమనిస్తున్నారు కదా. గంట వాక్యం చెబితే మీరు ఇంకా బలపడాలి. ఎందుకంటే ఆ గంటలో మనం మార్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి మార్చుకుంటాము, దేవునికి ఇంకా దగ్గర అవుతాం. మారు మనసు కలిగితే దేవునికి మనం సమీపంగా వెళ్తాం. మన మనసు మారకపోతే దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతాం. అందుకే వాక్యము ఎక్కువసేపు వినడానికి మనం అందరం కూడా సిద్ధమైపోయి రావాలి. ఇంకా అడగాలి, ఇంకొంచెం చెప్పండి, అప్పుడే అయిపోయింది ఏంటి, అప్పుడే ముగించారేంటి, అలాంటి ఆలోచన ఉండాలి మనకు అందరికి. వాక్యం వినేటప్పుడు అప్పుడే అయిపోయిందా, అరగంట అనుకున్నానండి, గంట చెప్పారా, అలాంటి యాటిట్యూడ్తో రావాలి మనం. అమ్మో వాక్యాన్ని నిలబడ్డా, ఏ గంట వరకు మనం వెళ్ళాలండి అని ముందే అనుకున్నాం అనుకోండి, ఇక మనం వెళ్ళే వాక్యం ఏం చెప్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ఈరోజు దేవుడు వాక్యము వలన నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన కలిగి వినండి. వాక్యము చాలా వినసంపుగా ఉంటుంది, ఆస్వాదిస్తాం మనం. ఎందుకంటే మాట్లాడుతున్నది నేనైనా ఆ మాటలన్నీ కూడా దేవుని హృదయం, దేవుని మనసు. అది ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన గురించి 8వ వచనంలో, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కుమారుడే శ్రమలు పొంది విధేయత నేర్చుకుంటే మరి నీకు శ్రమలు రాగానే శ్రమలు అనుభవించకుండా ఆగొద్దు బాబో ఈ శ్రమలను పారిపోతే ఎట్లా? అందుకే వాక్యము ఎవరి హృదయంలో అయితే ఫలిస్తుందో, ఎవరి హృదయంలో అయితే పుష్కలంగా ఉంటుందో ఏ శ్రమ కూడా పెద్దగా అనిపించదు. కొద్దిసేపు బాధపడతాం అంతే. లోక సంబంధమైన శ్రమలు వస్తే కొద్దిసేపు బాధపడతాం అంతే. తర్వాత ప్రభువుకే తప్పలేదు, నేనెంత ఆఫ్టర్ ఆల్ అని మనకు మనం వాక్యమును మనం సరిచెప్పుకొని వాక్యమును ఆలోచన చేసి మరలా మనము బలాన్ని సంపాదించుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, అది వాక్యమునకున్న గొప్పతనం. అది చూస్తున్నారు కదా, నేను చెబుతున్న మాటలు కాదు. పరలోకమందున దేవుడే నరులను చూసి, నశించిపోతున్న వారిని చూసి కన్నీరు కార్చారు. యేసు ప్రభువుకి తప్పలేదు, మంచి మంచి ప్రవక్తలకు తప్పలేదు, కన్నీరు కార్చారు. వాళ్ళు నశించిపోతున్న వారిని చూసి కన్నీరు కార్చి చెప్పారు వాళ్ళకి, అయ్యా నీకోసమే ఈ మాట విను, నీకోసమే ఈ మాట విను. మరి మనమేంటి, ఎప్పుడు చూసినా ఈ మట్టిలో కరిగిపోయే, కలిసిపోయే ఈ శరీర సంబంధమైన బాధల గురించి మాత్రమే ఏడుస్తున్నాము. ప్రియమైన దేవుని వారలారా, నీ కన్నీరుకు కారణం ఏమిటి? చనిపోయిన తర్వాత నా ఆత్మ రక్షింపబడుతుందా అనే కారణాన్ని బట్టి నువ్వు ఏడవగలవా? నీ చుట్టూ ఉన్న వారి యొక్క ఆత్మల కొరకు నువ్వు కన్నీరు కార్చగలవా? నీ వారు బాధపడుతూ ఉంటే వారితో పాటు ప్రభు ఎలాగైతే కలిసి బాధపడి ఏడ్చాడో అలా నువ్వు ఏడవగలవా? మరణం అతి సమీపముగా ఉన్నప్పుడు క్రీస్తు కొరకు, దేవుని కొరకు మరణించడానికి నిన్ను నువ్వు సిద్ధము చేసుకోగలవా? ఇర్మియా గారు కార్చిన కన్నీరు వలె మనము కూడా కన్నీరు కార్చగలమా? వాక్యము మనకు నేర్పిస్తున్న మాటలు ప్రియమైన దేవుని వల్ల. చాలా సంఘాలు ఇలాంటి మాటలు చెప్పరు.
వచ్చావా? దేవుడు దీవించునుగాక. ఇదే పదం వారం 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 రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే రిపీట్ చేయకపోతే దేవుడు దీవించడా? అన్నీ దేవుడు ఇస్తున్నాడు కదండి, అన్నీ దేవుడు ఇస్తాడు. వారం వారం రిపీట్ చేయాల్సింది కేవలం దీవిస్తాడని కాదు. ఎందుకంటే ఆయన పని, నువ్వు ఎట్లాంటోడువైనా ఆయన ఆహారం పెడతాడు. ఎందుకంటే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఆయన ఉదయింపజేస్తున్నాడు. మంచివాళ్ళకి వర్షం పడుతుంది, చెడ్డవాళ్ళ దగ్గర కూడా వర్షం పడుతుంది. గమనిస్తున్నారు కదా? తన వర్షాన్నైనా సూర్యుడినైనా గాలినైనా ప్రతి దానిని కూడా ఆయన అందరికీ ఇస్తున్నాడు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి బాగా ఎక్కువ వర్షము, రాకపోతే తక్కువ వర్షం అని ఉందా? మనిషి ఎక్కువ వచ్చినా తట్టుకోలేడు, తక్కువ వచ్చినా తట్టుకోలేడు. గమనిస్తున్నారు కదా? కానీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం ఆలోచన చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ ఆలోచన చేయాలంటే ఆత్మను రక్షించుకొనుట కొరకు. ఈ వాక్యమే కనుక మన హృదయంలో ఉంటే ఎంత పెద్ద బండొచ్చి నెత్తిమీదపడినా ప్రశాంతంగా ఉంటాం మనం. ఆ ప్రశాంతత దేవుడిస్తాడు. ఎందుకు? వాక్యము వలన వచ్చే నెమ్మది. అది ఎంత పెద్ద బండొచ్చి నెత్తి మీద కూర్చున్నా సరే ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు? దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. దేవుడైన పక్షమైన నాకు విరోధి ఎవరు? అపవాద, బంధువుల, ఇరుగు పొరుగు వారా, ఉద్యోగ ప్రాంతంలో పైవారా, ఎవరైనా సరే నేను నమ్మకంగా ఉంటాను నా దేవునిలో. మిగిలినవన్నీ కూడా నా దేవుడే చూసుకుంటాడు. ఆ కష్టాల గురించి ఆలోచన చేసి కన్నీరు కార్చి నా కన్నీరు వేస్ట్ చేసుకోవద్దు. నేను కార్చవలసిన కన్నీరు ఒకటి ఉన్నది, అది నా ఆత్మ కొరకు, నా కుటుంబంలోని ఆత్మల కొరకు, నా చుట్టూ ఉన్న వారి ఆత్మల కొరకు నేను కన్నీరు కార్చాలి. ప్రభు అలాగే కార్చాడు. యేసు ప్రభువారు తన జీవితం యావత్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ప్రతి రాత్రి కన్నీరు ప్రార్థనే. ప్రభువా, తండ్రి, నా తండ్రి, ఈ యొక్క లోకాన్ని నేను రక్షించాలి. కొంతమందికి వాక్యం చెప్తున్నా వాళ్ళు వినట్లేదు తండ్రి. ప్రభు కార్చిన కన్నీరేదే. కొంతమందికి సత్యవాక్యమును ప్రకటిస్తూ ఉంటే వారు వినట్లేదు. ఇర్మియా గారు కార్చిన కన్నీరు అదే. ఇర్మియా గారు సత్యం చెబుతూ ఉంటే జనాలు వినట్లే. అసత్యమైన ప్రవక్తలు వచ్చి చెబుతున్నారు, బాగుంది, అంతా బాగుంది, అంత క్షేమని చెబుతున్నారు, వాళ్ళ మాటలే వింటున్నారు. సత్య సువార్త ఏదైతుందో అది మరుగున పడిపోతుంది, అసత్యమేమో వ్యాపించిపోతుందని ఇర్మియా గారు ఏడ్చారు, యేసుప్రభు ఏడ్చారు, అందరూ ఏడ్చారు. అలాగే ఈరోజు నేను కూడా ఏడుస్తున్నా. ఎందుకు? అసత్యము వ్యాపిస్తుంది, సత్యమేమో మరుగున పడిపోయింది. ఒకవేళ నేను చెబుతున్నది సత్యము అనిపిస్తే ఆ మాట మీ హృదయాల్లోకి వెళితే మీరు ఈ వారం అంతా ఎలా ఉంటారు చెప్పండి? మరొక్కరికైనా సరే ఈ వాక్యాన్ని నేను పరిచయం చేయాలి, నాతో పాటు ఇంకొకరు నేను తీసుకురావాలి, నాతో పాటు ఇంకొకరికి దేవుని నేను దగ్గరకు చేయాలి. అసత్యంలో నుంచి మరికొందరు నేను సత్యంలోకి నడిపించాలన్న పని మీరు చేస్తారు చూడండి. ప్రతివారము రొట్టెలో చేయి వేస్తున్నాము, ప్రతివారము ద్రాక్షరసంలో చేయి వేస్తున్నాం మనం. కానీ ఏ ఒక్కరికి వాక్యం చెప్పాము, ఏ ఒక్కరు నడిపించాము చెప్పండి? గత వారం వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఉన్నాం. అలాగే నేను చెబుతున్నానండి, ఎవరు రావట్లేదంటారా? ఓకే, మంచిది, చెప్పండి. మన శక్తి లోపం లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, నడిపిస్తూ ఉండాలి. అందుకే ముందుగా మన ఇంట్లో వారిని మనం నడిపించాలి. ఇంట్లో వారిని నడిపిస్తూనే ఇతరులను కూడా మనం నడిపించాలి. ఇంట్లో వారు రాకపోతే ఇతరులను నడిపించాలి, ఇతరులను కూడా నడిపించే అవకాశం ఉంది, వాళ్ళు కూడా నడిపించండి. క్రీస్తును అంగీకరించని ఎవరైనా సరే అన్ని జనులే, వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారితో మనం మాట్లాడుకొని దేవునికి వారిని మనం దగ్గర చేయాలి. దాని విషయమై మన కన్నీరు కార్చాలి. ప్రతిరోజు కూడా తండ్రి దగ్గర వేడుకోవాలి. కీర్తనాకారుడి యొక్క కన్నీరు చూస్తే కీర్తన గ్రంథంలోని 119వ కీర్తన గ్రంథంలోని 119వ కీర్తన 136వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. 119వ కీర్తన 136వ వచనం చూస్తే,
జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అయ్యా, జనులు నీ వాక్యం వినట్లేదు, నీ వాక్యాన్ని అనుసరించట్లేదు, అనుసరించి ప్రవర్తించడం లేదు. అందుకే నేను కన్నీరు కారుస్తున్నాను. నేను కార్చే కన్నీరు ఏదైతుందో అది ఏరులై పారుతుంది, బకెట్లు నిండిపోతున్నాయి. అంత వేదన చెందే సేవకుల దగ్గర మనం ఉండాలి. మన ఆత్మ గురించి నాకు తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? దర్శనం చూసి చెప్పను. ఎవరి బ్రతుకు ఏంటి అనేది రిపోర్ట్లు వస్తూనే ఉంటాయి కదా. మనం ఎలాంటి వాళ్ళం, ఎలా బ్రతుకుతున్నాం, ఏంటి, అవన్నీ కూడా మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే సంవత్సరాల తరబడి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వారి వ్యక్తిత్వం ఏ విషయంలో ఎలా ఉంటారు, ఏ విషయంలో మంచిగా ఉంటారు, ఏ విషయంలో చెడ్డగా ఉంటారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఖచ్చితంగా బాధ అనేది నేను పడుతూనే ఉంటాను, వేదన చెందుతూనే ఉంటాను. ఈ వాక్యము అనిపిస్తుంది నా గురించే కాబోలనేసి. ఎవరైనా వాక్య ప్రకారం బ్రతకకపోతే, సమయాన్ని వృధా చేస్తూ ఉంటే వారిని చూసి బాధపడుతూ ఉంటాను. ఎందుకు మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు? ఎందుకు సమయాన్ని కాలయాపన చేస్తున్నారు? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో అయినా, బైబిల్ స్టడీల విషయంలో అయినా, కుటుంబ ప్రార్థనల విషయంలో అయినా ఎందుకు సమయ పాలన లేకుండా కాలయాపన చేస్తున్నారు? ఆ వేదన ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఆ బాధ ఉంటుంది. అప్పుడప్పుడు నా భార్య అడుగుతుంది, ఎందుకు అంత దిగులుగా ఉన్నారనేసి. ఏమని చెప్పుకుంటాం, ఏనని చెప్పుకుంటాం. సంఘమును గురించిన బాధ, సంఘముల గురించిన చింత, పౌలు గారు అనుభవించిన చింత అదే. ఎన్నో శ్రమలు అనుభవించిన పౌలు గారు సంఘములన్నిటి గురించి నాకు చింత ఉన్నది అంటాడు ఆయన. కన్నీరు కార్చి ప్రార్థన చేసే సేవకుల వాళ్ళం. ఎవరైనా వాక్యము అనుసరించకపోతే, దేవుని పిల్లలైన మనము వాక్యానుసారంగా మనం ప్రవర్తించకపోతే దాన్ని అబ్జర్వ్ చేస్తున్న నాకు బాధే ఉంటుంది. హెబ్రీ పత్రిక, ఒక సేవకునిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చూస్తే, చివరిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అంటే ఈ ఆత్మలన్నిటి మీద నాకు ఒక బాధ్యత ఉన్నది. సో నాకు బాధ్యత ఉండి ప్రతి వారం కూడా వాక్యము చేత మిమ్మల్ని బలపరుస్తున్నప్పుడు మీరేం చేయాలి? వాక్యముని విని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి, వాక్యానుకూలమైన పనుల్లో మీరు ఉండడానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ దానిలో మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉండకపోయినా పర్లేదు అనడానికి లేదు, ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నాడు. లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలో కాయచున్నారు. వారు దుఃఖముతో కన్నీటితో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎన్నో మార్లు అడిగా, కుటుంబ ప్రార్థనలండి. ఎన్నో మార్లు చెప్పా, బైబిల్ స్టడీలకు రండి. ఆదివారం మాత్రం వస్తాము, మరలా ఆదివారం కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రియమైన దేవుని మాట్లాడా, సమయం చాలా ఉంది, మనకు సమయము చాలా ఉంది. రోజుకి 24 గంటలు అయితే వారంలో 7-24 గంటలు ఉన్నాయి. 7-24 గంటలు కలిపి మనం 2 గంటలు మాత్రమే కేటాయిస్తున్నాం. అలా ఉంటే ఆత్మీయ జీవితము బలపడదు, బలహీనమవుతుంది. వారానికి ఒకసారి మాత్రమే అన్నం తిన్నాం అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? రోజుకు ఒకసారి తింటేనే నెక్స్ట్ డే లేవు మనం. అలాంటిది ఆత్మ విషయంలో ఎందుకు నిర్లక్ష్యము? ప్రతిరోజు పూజించవలసిన వారమే ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మన వారానికి కేవలం 2 గంటలు, 7 రోజులు ఉండగా 2 గంటలు మన పరిస్థితి అదే. ఇంకా మనం ఆనందించవలసిన విషయం ఏంటంటే, మనం ఏ విధంగా ఉండాలో కనీసం ఈ గంట వాక్యం వల్ల అయినా వింటున్నాం. కొన్ని సంఘాలలో ఈ గంట కూడా టైంపాసే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్సే ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, వాక్యమును మనము విధేయులయ్యి వాక్యము వలన మనం ఆదరింపబడాలి. నశించుచున్న వారిని చూసి మనం కన్నీరు కార్చవలసిన సమయము వచ్చినది. మన ఆత్మ గురించి మనం కన్నీరు కార్చాలి, మన కుటుంబంలోని వారి గురించి మనం కన్నీరు కార్చాలి.
నశించిపోతున్న వారందరి గురించి క్రీస్తు ఎలాగైతే కన్నీరు కార్చాడో, దేవుడు ఎలాగైతే కన్నీరు కార్చాడో, ఇర్మియా గారిది ఎలాగైతే కన్నీరు కార్చాడో, మనము కూడా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ప్రతి వారము మనము రొట్టెలో చేయి వేయుచున్నాము. ప్రతి వారము కూడా ఆయన కార్చిన రక్తములో మనం పాలు పంచుకుంటున్నాము. జ్ఞాపకము చేసుకోవాలి. మనం చెయ్యాల్సిన పని ఏదైతుందో దాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోవాల్సిన వారం అయి ఉండగా సన్నిధికి రండి అని మరలా ఆదివారం రాగానే జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియమైన దేవుని వల్ల మర్చిపోతున్నారు చాలామంది. ఆదివారాన్ని కూడా మర్చిపోతున్నారు. ఆదివారం 11:30కు ఆరాధన ఉంటుందని కూడా మర్చిపోయి ఇక నిద్రా కాలక్షేపం చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజేనండి పనులు చేసుకోవడానికి. అన్ని ఆదివారం పనులు చేసుకోవడానికి కాదు, దేవుడు సెలవు దినముగా ప్రకటించింది, విశ్రాంతి దినముగా ఆదివారాన్ని ప్రకటించింది. దేనికోసం చెప్పండి? మన ఇంట్లో క్లీనింగ్ సెషన్ పెట్టుకోవడానికి కాదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన శరీరాన్ని, ఆత్మను మనం క్లీన్ చేసుకోవడానికి కోసం. అందుకు ఆరాధన. ఆ విషయంలో మనము ముందుకు కొనసాగాలి. ఆత్మీయంగా ఇంకా బలాన్ని సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం.